బల్లిలా ఉన్నాడట. ఓకే, వినండి. ఇప్పుడు గురువు గారు చెప్తారు, మీరు అందరూ వినండి. రాత్రి అయిందంటే చాలు, రాత్రి 10 అయిందంటే చాలు, 10:10 అయిందంటే చాలు, ఒక ఒక దురాత్మ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంట్లోకి వచ్చేసి మీరు బయటకంగానే అది వచ్చేసి మీ వల్లంతా ఆవరించేస్తుంది, కాలు పట్టేస్తుంది, చేతులు పట్టేస్తుంది. ఎగ్జాక్ట్ గా 10-10:30 కాగానే ఏమైతుందండి మీకు రాత్రి పూట? ఆడేం చెప్పాడో విన్నారా? రాత్రి 10 అవ్వగానే ఈడికన్నా ముందు అది బెడ్ ఎక్కిస్తుందట. ఎక్కితే హాయిగా ఉన్నది అడిగా, అందుకే నవ్వుతున్నాడు. రేట్ చేసే దెయ్యం. కరెక్ట్, గుర్రె గారు చాలా సార్లు. అయ్యా వీడికి లేకపోయినా అది వచ్చి రేపు చేసి వెళ్తున్నట్టు కదా అయ్యా, మరి ఆ మాత్రం ఆనందపడ్డా చెప్పు. జై శ్రీరామ గురువు గారు, ఇది రేప్ చేయాలంటే వీడికి లగాలని లేదు కదండి, దానికి లింక్స్ ఇచ్చారు. దానికి లభిస్తుంది కదా, అందుకనేసే రేపు చేసుకొని వెళ్ళిపోతుంది. అది ఆత్మ చేతిలో అత్యాచార బాధితుడు. శాంతం ఆయిలేసి వేసుకుంటుందట రాత్రి 10 అవ్వగానే. ఇంకా ఇప్పుడు దాకా అడు చెప్పింది కాక ఇప్పుడు ఈయన్ని అడుగుతున్నాడు, చెప్తాడు. తెలుస్తుంది అవునండి. నైట్ 10 అయిందంటే ఏమైతుంది? అది వచ్చేసి మిమ్మల్ని ఆవరించేస్తుంది. అవునండి, సిగ్గుపడుతున్నాడు అయ్యా. డైరెక్ట్ చెప్పకుండా దాడి చేస్తుంది సార్, దాడి చేస్తుంది అంటున్నాడు. డే టైం అయితే అది రాదు, రాత్రి పూట వస్తుందా? రాత్రి పూట డే టైం లో వస్తుందా, పగలు వస్తుందా? ఏరా పగలు వస్తుంది, నువ్వు వెళ్తావా పగల షిఫ్ట్ కి? నీ ఇంట్రెస్ట్ తగలట. ఇడెవడో రాహుల్ గాంధీ లాగా ఉన్నాడు. నైట్ 10 అయిందంటే చాలా, అది వచ్చేసి మిమ్మల్ని ఆవరించేస్తుంది. అవునండి, ఆవరించేసి మీరు కళ్ళు మూసుకుపోయినా తెరుచుకున్నా కానీ అది వచ్చేసి మొత్తం మిమ్మల్ని ఆవరించేసి మిమ్మల్ని బలత్కారం. అది నూనె ఇయ్యక్కర్లేదు, అది వచ్చేసి. అర్థమైందా? అదేమన్నాడా? అది వచ్చేసి మిమ్మల్ని ఆవరించేసి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకుపోయినా తెరుచుకున్నా కానీ అది వచ్చేసి. శివాజీ గారు వీడు చెప్పేవాడి కంటే వాడు పాస్టర్ గారికి ఎక్కువ ఆత్రంగా ఉన్నట్టుంది. అయ్యా నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి అంటున్నాడు. నిన్న ఎలా చేస్తుంది అని చెప్తున్నాడా, లేకపోతే ఈ నెల చేసింది అని మనకు చెప్తున్నాడా? గీతాలు తడుపుకొని మరి ఆస్వాదిస్తూ ఉన్నాడయ్యా వాడట. అది కదా వీక్నెస్ ఉంది, మాటి పిదలు తడుపు ఆవరించేసి మీరు కళ్ళు మూసుకుపోయినా తెరుచుకున్నా కానీ అది వచ్చేసి మొత్తం మిమ్మల్ని ఆవరించేసి మిమ్మల్ని బలత్కారం, అది రేప్ చేసే ప్రయత్నం, అది రేప్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటుంది. అవునండి, ఏం చేస్తుందండి? అది రేప్ చేస్తుంది. సిగ్గుపడుతున్నాడు భయ్యా, రేప్ చేస్తుంది. అవునండి, అది రాత్రి 10-10:30 స్టార్ట్ చేస్తుంది. అవునా? స్టార్ట్ చేస్తుంది. కాదండి, అలారం పెట్టుకున్నట్టున్నాడు. అట్లా కాదు, వాడు బ్యూటీ క్వశ్చన్ వాడేస్తున్నాడు, చెప్తున్నాడు. శివాజీ తెల్లారునా 10-10:30కి స్టార్ట్. మా దయ్యం వదలడండి టేబుల్ గారు, మా దయ్యం వదలడండి, తెల్లారో చేస్తుందండి మాది. చూద్దామండి. నమస్తే అండి అందరికి. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. వాడు మంచి టీచర్ అండి. చూడండి పాపం, స్టూడెంట్ వచ్చినప్పుడు చెప్తుంటే కష్టపడకుండా వాడే మొత్తం అంతా చెప్తున్నాడు. నీకు ఇట్లా జరిగింది కదా అని. అదే అన్న కిరణ్ గారు కాదండి శివాజీ గారు, వాడి దగ్గరికి దయ్యం వచ్చినప్పుడు ఇటు పక్క నుంచి డైరెక్షన్ వేస్తున్నట్టున్నాడు. డైరెక్షన్ మొత్తం చేసింది, ఆ పైకి ఎక్కింది, వచ్చేసింది. అవును కదా, ఆ దెయ్యాన్ని పంపించింది, డైరెక్షన్ ఇచ్చింది వాడే. రోజు పంపిస్తున్నాడండి. 10:30 అవగానే రోజు పంపిస్తున్నాడు.
మనకే ఆ ఫెసిలిటీ ఉంటే బాగుంది. ఒక దయ్యం వచ్చి మిమ్మల్ని రేప్ చేస్తుంది. అవునండి. అది రాత్రి 10-10:30 స్టార్ట్ చేస్తుంది. అవునా? దాన్ని వదిలించుకొని "ఏయ్, పోవే పోవే దయ్యం పోవే పోవే అంటా ఉంటారు. పోవే పోవే అంటే "ఏయ్, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని ఆ దయ్యం మీకు నవ్వాడిది కదండి కొంటగా మాత్రం చూడండి సరే నమస్కారం అండి. నమస్కారం అయ్యా. ఏదో బాగా ఓయ్, సాధించినట్టు ఏంట్రా బాబు నీ వాయిస్? శివాజీ. ఏదో కష్టపడి సాధించినట్టు ఆ స్మైల్ చూడు ఆడి ఫేస్ లోది. కొంటగా మాట్లాడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు వాడు. సిగ్గుపడుతున్నాడు. ఇది ఆనందం తగలయ్యా. చెప్పరండి. ఆ దయ్యం వాయిస్ కూడా మీకు వినబడుతుంది. ఏమంటుంది అంటే దయ్యం ఏమంటుంది? నేను పోను, నీతోనే ఉంటాను, నా నచ్చామని చెప్పేసి దయ్యం అంటుంది. అవునండి. రోజు ఇదే జరుగుతుంది. డైలీ. అవునా? డైలీ సీరియల్ లాగా. ఒకసారి ఆడు మొహం చూడండి, అందరూ ఎంత సిగ్గుపడుతున్నాడు ఆడు. వాడు ఇప్పుడు మాట అంటాడు, మీరు కనీసం ఒక 10 సెకండ్ల ఉంచితే ఆడు ఒక మాట అంటాడు సిగ్గుపడుతూ. పెట్టండి. ఓకే. డైలీ. అవునా? డైలీ సీరియల్ లాగా 10-10:30 అయిందంటే చాలు, ఇక నైట్ డ్యూటీ అది డ్యూటీ లాగా వచ్చేసి ఆ దయ్యం వచ్చేసి మళ్ళీ రేప్ చేస్తా ఉంటుంది. అవునా? మీ మీ బాడీ పట్టేస్తుంది, మీ ప్రైవేట్ పార్ట్ పట్టేస్తుంది, మీకు తెలిసిపోతుంది. అవునండి. ఏమనిపిస్తుందండి? అదే అదే కాదు, మీరు తప్పుగా అయిపోయారు. ఒక 5 సెకండ్లు వెనక్కి పెట్టి ఒక 10 సెకండ్ల నుంచి ప్లే చేయండి. అది రాత్రి 10-10:30 స్టార్ట్ చేస్తుంది. అవునా? దాన్ని వదిలించుకొని "ఏయ్, పోవే పోవే దయ్యం పోవే పోవే అంటా ఉంటారు. పోవే పోవే అంటే "ఏయ్, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని ఆ దయ్యం మీకు చెప్తుంది. ఆ దయ్యం వాయిస్ కూడా మీకు వినబడుతుంది. ఏమంటుంది అంటే దయ్యం ఏమంటుంది? నేను పోను, నీతోనే ఉంటాను, నా నచ్చామని చెప్పేసి దయ్యం అంటుంది. అవునండి. రోజు ఇదే జరుగుతుంది. డైలీ. అవునా? డైలీ సీరియల్ లాగా 10-10:30 అయిందంటే చాలు, ఇక నైట్ డ్యూటీ అది డ్యూటీ లాగా వచ్చేసి ఆ దయ్యం వచ్చేసి మళ్ళీ రేప్ చేస్తా ఉంటుంది. అవునా? మీ మీ బాడీ పట్టేస్తుంది, మీ ప్రైవేట్ పార్ట్ పట్టేస్తుంది, మీకు తెలిసిపోతుంది. అవునండి. ఏమనిపిస్తుందండి? టచ్ చేస్తుంది, అది మీకు తెలిసిపోతుంది. అవునా? మొత్తం ప్రైవేట్ పార్ట్ బాడీకి టచ్ చేస్తుందట. లాగి పెట్టి ఆడు సిగ్గుపడుతున్నాడు అయ్యా. దయ్యం వచ్చేసి నీకు కావలసింది నా దగ్గర ఉంది అంటదేమండి. శివాజీ, కార్టూన్స్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించు. అందులోని ఆడు లాగ్ వదిలితే ఒకేసారి ఈ తలగాని పట్టుకొని లాగ్ వదులుతాడు అనమాట. మీకు ఎవరికైనా ఆ పాస్టర్ పేరు తెలుసా మీకు? ఆ పాస్టర్ పేరు వగ్నిగంధకాలని మాత్రమే తెలుసు మాకు. లేదు, వగ్నిగంధకాలు కాదు కాదు. ఎవరికైనా తెలుసా? అలా ఆవిడ పేరు సారీ ప్రభులు వారు. వాడి పేరు ప్రొఫెట్ మోసెస్. కాదు కాదు, ప్రొఫెట్ మోసెస్ అంటే మోషే ప్రవక్త. ఆ పాస్టర్ పేరు పొట్టి ప్రవక్త. అంటే వెనక నుంచి చేస్తా ప్రవక్తకి మామూలు ఉండదు. శివాజీ ప్లే చేసేవాజీ బాగుంది, ఇంట్రెస్ట్ గాను చేస్తున్నాను. చిన్న క్లిప్ ఇది ఉంటుంది. అవునా? మీ మీ బాడీ పట్టేస్తుంది, మీ ప్రైవేట్ పార్ట్ పట్టేస్తుంది, మీకు తెలిసిపోతుంది. అవునండి. ఏమనిపిస్తుందండి? టచ్ చేస్తుంది, అది మీకు తెలిసిపోతుంది. అవునా? మొత్తం అది రేప్ చేయడం, దయ్యం మిమ్మల్ని రేప్ చేస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అవునండి. చూడండి, దయ్యం కూడా రేప్ చేస్తుంది. మనం అనుకుంటున్నాం ఓన్లీ పురుషులు స్త్రీలే అనుకుంటున్నాము, కానీ దయ్యాలు కూడా వచ్చి రేప్ చేస్తున్నాయి. మధ్యలో అన్నాడు పురుషులు స్త్రీలే చేసిన తర్వాత రెండోసారి అని చేస్తున్నాయి. మళ్ళీ పురుషులు స్త్రీలే వచ్చి రేప్ చేస్తున్నాయి. ఈ బిడ్డలు నైట్ 10 o'clock అయిందంటే నైట్ డ్యూటీ. అవునా? ఇక నైట్ అంతా ఇక కూడా తెలుసు. అవునండి. చూడండి, దయ్యం కూడా రేప్ చేస్తుంది. మనం అనుకుంటున్నాం ఓన్లీ పురుషులు స్త్రీలే అనుకుంటున్నాము, కానీ దయ్యాలు కూడా వచ్చి రేప్ చేస్తున్నాయి. ఈ బిడ్డలు కానీ దయ్యాలు కూడా మధ్యలో ఆ సౌండ్ ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇదేమానందం బాబు నీకు? ఆడే అన్నాడు, నేనేమన్నాను? తెగ సౌండ్ అవుతుంది. కాదు అయ్యా, నేను బ్యాక్ స్టేజ్ లో ఉన్నా. ఏం లేదయ్యా, నువ్వు కానీ పెట్టు.
ఈ బిడ్డను నైట్ 10 o'clock అయిందంటే నైట్ డ్యూటీ, అవునా? ఇక నైట్ అంతా ఇక అది వదిలిపెట్టరు, అవునండి? ఇక నిద్ర పడుతుందా మీకు? పట్టదు. ఆ దయ్యం అంటుంది నువ్వే నాకు కావాలంటుంది, అవునా? నీ పెళ్లి కానీ అని అంటుంది. మైక్ దగ్గర కనబడి దానికి పెళ్లి అంటే అసలు ఇష్టమే ఉండదు, అవునా? నువ్వే నా దానికే ఈడిక, దానికి పెళ్ళి అంటే ఎందుకు ఇష్టం ఉంటది? ఈడికి కదా ఇష్టం ఉండాలి. దాన్ని అడుగుతాడే ఏంటి? దానికి ఎందుకు ఇష్టం ఉంటది? ఖచ్చితంగా వాడు బెడ్రూమ్ లో వచ్చి వీడు తొంగి చూసుకుంటాడండి. ఏటో వీడు పెళ్లి చేసుకుంటే అది వచ్చి ఎక్కడైనా ఉండదు కదా వీడి మీద, అందుకని వీడి పెళ్లి ఇష్టం లేదంట దానికి. వీడి పెళ్లి చేసుకుంటే లాగడానికి అవ్వదంట. అవునా? నువ్వే నా మొగుడివి, లేని నీ భార్యను, కాబట్టి నీ పెళ్లి కానీ నువ్వే నాకు ఇష్టమైన దయ్యం చెప్తుంది, అవునండి? శివాజీ, ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. శివాజీ కొంపతీసా రేప్ చేస్తున్న దెయ్యం యేసుగాడి కానీ కాదు కదా. ఎందుకంటే రోమన్ సైనికులు సిలువైకి ముందు తొయ్యడం బాగా అలవాటు చేశారు, తర్వాత వచ్చి తొయించుకున్నట్టుంది. రేప్ చేస్తున్నాడు అండి అక్కడ, మీకు అర్థం కావట్లేదు. రేపు ఎలా చేస్తారు? రేపు అయితే తెలుస్తుంది. రేపు కాదండి, ఎవరు చెప్పాలి? అంటే మేరీ అని వచ్చింది. నేను మేరీ అనుకుంటున్నాయ్యా, నేను మేరీ అనుకుంటున్నాయ్యా, మీరేమనుకుంటున్నా తెలియదు. మా ఓన్ రేప్ చేయడం ఇదే ఫస్ట్ టైం విన్నాను నేను. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దయ్యం వచ్చి రేప్ చేస్తుందంటే నన్ను కూడా రేప్ చేస్తుంది డాక్టర్ అంటాడు. పోలీసులు చెప్తే పోలీసులు వచ్చి దయ్యాన్ని అది కాదు శివాజీ, నాకు డౌట్. శివాజీ నాకు డౌట్, రేప్ చేయడం అంటే ముందు నుంచి వెనక నుంచి రేప్ చేస్తుంది. అది ఆడినాడు ఆడు ఒక డైలాగ్ అన్నాడు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు నన్ను చేస్తుంది అన్నారు. డాక్టర్ కూడా రేప్ చేస్తుందంటే నన్ను కూడా రేప్ చేస్తుంది డాక్టర్ అంటాడు. పోలీసులు దయ్యం వచ్చిన రేప్ చేస్తుందంటే నన్ను కూడా రేప్ చేస్తుంది డాక్టర్ అంటాడు. పోలీసులు చెప్తే దయ్యం వచ్చిన రేప్ చేస్తుందంటే నన్ను కూడా రేప్ చేస్తుంది డాక్టర్ అంటాడు. పోలీసులు చెప్తే పోలీసులు వచ్చి దయ్యాన్ని అరెస్ట్ చేయండి అంటే ఎక్కడ ఉందంటారు. పోలీసులు అన్ని నార్మల్ ఉన్నాయి. ఏ సమస్యతో మీరు హాస్పిటల్కి వెళ్ళారు? ప్రైవేట్ పార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి వెళ్ళారు. ప్రైవేట్ ప్రాబ్లం ఉంటే డాక్టర్లు ఏం చేస్తారు? కరెంట్ ఇస్తారు. దానికి దానికి సంబంధం ఏంటి? దెయ్యం ఎందుకు వచ్చింది? ఏటో నాకు డౌట్ అయ్యా, ఇప్పుడు దెయ్యం ఈయన రేప్ చేస్తుంది, పక్కన రేప్ చేస్తుంది, ఆడేందుకు ఎంత ఎక్స్ప్రెషన్ ఇస్తాడా? అది సరదా. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి, అవునా? అయితే మొత్తం నలిపేస్తుంది మొత్తం, అవునా? దయ్యం వచ్చి రేప్ చేస్తుంది, మొత్తం నలిపేస్తుందట. ఏం కర్మరా నాయన. చూడండి, దయ్యం కూడా రేప్ చేస్తుంది. జాగ్రత్త అండి, జాగ్రత్త. దయ్యాలు కూడా లేడీస్ అయితే ముసుకేసుకోవాలి, కప్పుకోవాలి. లేడీస్ అయితే ముసుగేసుకొని కప్పుకోవాలా? శివాజీ, ఇక్కడ మనం అప్లై చేయొచ్చా దెయ్యం వచ్చి కమ్ముకుందని? ఖచ్చితంగా చేయొచ్చు. నాకు డౌట్ వచ్చింది, దెయ్యం వచ్చి కమ్ముకుంది అని చెప్పి అప్లై చేయొచ్చు అనమాట. కమ్ము కూడా నేను కుమ్మేసుకుంటుంది. కాదయ్యా, ఈళ్ళని వచ్చిందయ్యా దెయ్యానికి. ఇక్కడ ఎంతమంది ఖాళీయే కదా, నైట్ అయితే ప్యానల్లోనే 10 మంది కదా. గురుగారు, రేప్ అనేది మగోడు చేస్తాడు. గురుగారు, రేప్ అనేది మగోడు చేయగలడు, ఆడది చేయదు రేపు. కాబట్టి నీకు వచ్చింది మగదయ్యవే రేపు, బ్యాక్ రేప్ చేస్తుంది అన్నమాట. రమేష్ గారు, హలో మైక్ టెస్టింగ్. హలో అందరికీ నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ. ఇందాక వేరే దగ్గరికి వెళ్ళింటివి, అందుకే లేట్ అయింది జాయిన్ అవ్వడం. వేరే కోసం పోయింటివి, ఏదన్నా దొక్కుతుందేమని వందనాలయ్యా. కానీ వాళ్ళు రానంటున్నారయ్యా, డైరెక్ట్ లైవ్ లోనే చెప్పేశారయ్యా రాన. ఇంకేంది, మనకి సిగ్గు లేదు, మనకి శివాజీ గారు, మనకి సిగ్గు లేదు మనకి. రండి అని పిలుస్తున్నా, మేము రామ్ చీపో అంటున్నా కూడా మనం మళ్ళీ పోయి పిలుచుకుంటా ఉన్నాం. మన అశ్లేష్ గారు కూడా ఉన్నారు అందులోనే.
సిసి ఛానల్ రచ్చబండ. Yes, పురుషుల్ని రేప్ చేస్తే మరి స్త్రీల పరిస్థితి ఏంటి? ఇక కాపాడే నాదులు ఎవరైనా ఉన్నారా? ఏ పోలీసు అరెస్ట్ చేస్తారు? ఏ కోర్టులో పిటిషన్ వేస్తారని దయ్యం రేప్ చేసిందని కోర్టులో పిటిషన్ వేస్తే దయ్యం హాజరు కాబట్టి అవుతుందా? ఈ బాధ మీ బాధ ఎవరికైనా చెప్పుకున్నారండి? చెప్పుకుంటే ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? డాక్టర్కి వెళ్తే దయ్యం వెళ్ళగొట్టారు. రైట్, ఇక కళ్ళు మూసుకోండి. ఇది కామపి సాక్షి, కళ్ళు మూసుకోండి. ఏసు క్రీస్తునామములో చేయబెడతారుగా నోరెందుకు సాగదీసుడు? ఏంది ఇదే? ఇదేందా ఇదే? ఇదేందా ఇదే? ఇది ఎప్పుడు చూడలేదు. రమేష్ గారు అయ్యో అయ్యో ఈ బిడ్డ రేప్ చేసే దయ్యం నువ్వు. ఒక్క నిమిషం అండి. వాడు ఏదో కుక్క మొలిగినట్టుంది చూడండి వాయిస్. అది నోట్లోంచి కూడా సౌండ్ కూడా రావట్లేదు. ఏదో కుక్క ఏంటి అలా మాట్లాడుతున్నాడు? కుక్క మొలిగినట్టు మొలుతున్నాడు ఏంటి? రమేష్ గారు ఏంటంటే మీ దగ్గర నుంచి బుస్సుమని శబ్దం వస్తుంది. నా దగ్గర మీ దగ్గర ఎవరి దగ్గర అండి? రమేష్ గారు కాదయ్యా, నా దగ్గర నాకు గుర్తు పోలేదు కదా, అదే మాట ఎడగొస్తుంది. కాల్సింది నా దగ్గర కాదండి. తిను సరిపోద్ది. కడుపులో తలలో ఒకటి కంటకాలు కాలిపోతున్నా యేసుక్రీస్తు నామములో. ఎవరు నీవు? ఈ బిడ్డకు రాత్రి కాగానే ఏం చేస్తున్నా? దాడి చేసి ఏం చేస్తున్నా? ఈ బిడ్డ రోజు రేప్ చేస్తాను నువ్వేనా? నువ్వు ఎందుకు ఇతను రేప్ ఎందుకు చేస్తున్నావు? ఎల్లుండి చేయలేక నీకు నచ్చాడా? దయ్యం నచ్చాడా? ఇంకొకటి దానికి ఆ దయ్యం కూడా ఉంటుంది. మర్చిపోయినా మీమ్స్ కూడా ఉండే దీని మీద. మీమ్స్ కూడా డిలీట్ చేసి చెప్పండి. డౌట్ అండి, దయ్యానికి జెండర్ ఉంటుందా? కదండి ఉందండి. తర్వాత వచ్చి పైన పెడుకుంటుంది. అది మగదయ్యం. జెండర్ ఉండదు కదా దయ్యం అంటే. ఏం జెండర్ అని ఎలా చెప్తారు మీరు? ఈ లేట్లకి ఉంటాయండి ఈ దెయ్యాలకి. అవి ఏంటంటే కప్పెట్టేస్తారు కదా, అవి బయటకు వెళ్ళలేకపోతాం. వెళ్ళలేక అలా తగలడతాయి అన్నమాట కోపాల్లో. అంటే ఇప్పుడు ఆడదయ్యమో మగదయ్యం సార్ ఇది? మగదయ్యం. అందుకే అంటున్నాడు కదా, ఆడవాళ్ళని కూడా రేప్ చేస్తుంది కదా అని. ఆడవాళ్ళని కూడా రేప్ చేయొచ్చు కదా. ఇంకా దొరకలేదా? దొరకలేదా? ఇది నచ్చాడా నీకు? ఇది ఈ పిల్లో నీకు నచ్చాడా? తెల్లగా ఎర్రగా బరువు నచ్చాడా? ఎర్రగా బుర్రగా నా దేశ పాస్టర్ గారు కూడా మనసు పడినట్టున్నాడండి వాడి మీద. వాడు కూడా మనసు పడి ఉంటాడు. వాడికి పట్టింది దెయ్యం నెలల్లో 3 సార్లు ముట్టు అవుద్దట. ఏ మ్యా వాట్సాప్ మ్యాన్ వనక్కం చూడు. అదే నేను అదే అడుగుతున్నాను. మైకి నోట్లు ఎట్టారా ఇంకెక్కడన్నా ఎట్టారా? ఎక్స్ప్రెషన్ వేరేగా ఉంది. దెయ్యం తెచ్చాడు బయటికి. వెంటబడుతున్నావు 2 సంవత్సరాల నుంచి వెంటబడుతున్నావు. 2 సంవత్సరాల పైన అయిందా? రోజు వచ్చి నీ నైట్ డ్యూటీ చేసి రేప్ చేసి వెళ్ళిపోతున్నా? ఆడి బాధ నీకు అంత కామెడీగా ఉందిరా. శివాజీ బాబు, నాకు బైబిల్ సందేహం వచ్చింది, చెప్తావా? చెప్పు, అడుగు. యెహోవా గాడు వీళ్ళకి ముక్కులో ఊదాడు పానం. ముక్కులో ఊదాడు పానం. మరి దయ్యం ఏ బొక్కలో నుంచి పోతుంది వీళ్ళకి? అర్థం కాలేదా? తెలియదు. కుమార్
ఉన్నావా కుమారు? డాక్టర్ కుమారు ఉన్నా అయ్యా, ఉన్నా. ఇప్పుడు చెప్పు, మరి యెహోవా మాత్రం ముక్కులో పెట్టి ఊదాడు, పానవాయువో ఏదో ఆయువో ఊదాడు. మరి దయ్యం ఏ బొక్కలోంచి దూరుతుంది? వీళ్ళకి నవరంధ్రాలు ఉంటాయి కదా, నవరంధ్రాల నుంచి ఏ రంధ్రంలో పోతుంది? చెప్పాను. యెహోవా ముక్కులో నుంచి ప్రాణం ఊదితే ఈడ అపానంలో నుంచి తోస్తున్నాడు. అంటే కానీ ఈ మగ లేడీస్ వాయిస్ బ్రేక్ అవుతుంది భయ్య అనేది. చేతుల్లోంచి చేతి వేలలోంచి వెళ్ళొద్దామండి. కాదు కుమారు, మగవాళ్ళకి మగ బాయ్స్ కి మాత్రం నీకు కూష్మాండంలో నుంచి పోతుందంటే బానే ఉంటుంది. మరి ఆడ లేడీస్ కి వేరే రకంగా అంటే అప్పుడు గలీజ్ గా ఉంటదేమో, పోతుంది, అయినా కూడా పోతుంది కదా. కూష్మాండాలు ఉంటాయి కదా భయ్యా. ఓహో, అలా అంటావా? దానికి మాత్రం బొక్కలు ఉండవా? మేరీకి వెళ్ళినట్టు వెళ్ళొద్దు అనమాట. ఎక్కడ చూసావు ఈ బిడ్డ? ఎక్కడ కనబడ్డాడు? దయ్యానికి గుర్తు వస్తలేదు. ఎక్కడ కనబడ్డాడు దయ్యమా? చెట్టు కిందనా లేదా పెళ్లిలోనా? ఎక్కడ చూసావు? చెట్టు కింద చూసావా? అంటే నువ్వు చెట్టు దయ్యావా? నువ్వు ఊళ్ళో చూసావా? ఈ పొట్టుడేనా? ఈ పొట్టుడే ఆమెకు ఎవరికి ప్రార్థన చేస్తే 100 రూపాయల నోటు కాస్త 600 రూపాయల నోటుగా మారిపోయింది కోవిడ్ టైంలో. ఈ పొట్టుడు ప్రార్థన చేస్తేనే. ఈ పొట్టుడే చూసి అప్పటి నుంచి బిడ్డ వెంట వచ్చావా? స్విచ్చింగ్ చూసి అప్పటి నుంచి బిడ్డ వెంట వచ్చావా? అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? దాడి చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? వాళ్ళంతా దాడి చేస్తున్నావు. నువ్వు కామ పిశాచివా? మరి అంతమంది ఎవరిని దాడి చేసావు? అంతమంది 2 నెలల ముందు ఎవరి దగ్గరికి వెళ్ళావు? గుర్తొస్తలేదు, గుర్తొస్తలేదు. ఇక బయటికి రా. యేసు నామములో నోట నుంచి గట్టిగా అరుస్తావు ఈ బిడ్డతో. సౌండ్ కుక్కింటున్నట్టు సౌండ్ వస్తుంది. రోజు రాత్రి 10:30కి బెడ్రూమ్ లో జరిగేది ఇప్పుడు స్టేజ్ మీద చేస్తున్నట్టు ఉంది. కాదు, వాడు చెప్పకుండానే మొత్తం వీడే చెప్తున్నాడు. ఏం చేస్తుందో ఒళ్ళంతా దాడి చేస్తున్నా, రేపు చెప్తానవా, ఇప్పుడు అరుస్తూ బయటకు రా, నోరు తెరువు అంటున్నాడు. వాడు నోరు తెరుస్తా అన్నాడు. ఏముంది పొట్టి పాడుకోగాడు. విడిచి బయట రావాలి కామ పిశాచి. ఈ బిడ్డ రేపు చేసే దురాత్మ పాతాళం నుంచి అగ్ని గంధకాలు నిన్ను కాల్చేస్తున్నాయి. కాలిపోతున్నా. ఇక రా, వేరే వాళ్ళు చూసుకోవాలి. శివాజీ నైజీరియా నటిపని పెట్టినట్టు ఏంటి శివాజీ నోట్లోనే? మరి ఇప్పుడు దయ్యమని ఎలా తెలుస్తుందండి? ఆడ అరవకపోతే బయటకు వస్తుందని చెప్పండి. అది బయటకు వచ్చినట్టు లేదు, లోపల పెడుతున్నట్టు ఉంది అట్టిపండు. పాపం నైజీరియా అట్టిపండు. మహాతల్లులు గర్భశోకం ఎలా అయితే, ప్రసవ వేదన ఎలా అయితే పడతారో నాకు తెలిసి ఈడు కూడా ప్రసవ వేదన పడుతున్నట్టున్నాడు వాళ్ళ బదులు. చెప్పు వెనకాల పాస్ట్ పెడితేనే కదండి ముందు నుంచి దయ్యం వచ్చేది బయటికి. ఒక్క కూడా అలాగే ఏంద్రా బాబు అలా అరుస్తున్నాడు. అది మూర్చుడు, ఆ మూతి ఒకసారి జైలు తీయు. ఆ మూర్చుడు అలా పెట్టాడు. నైజీరియా నటిపండు నోట్లో పెడితే అలా పెడతారు. కడుపులో ఉన్న దురాత్మల్ని అగ్ని గంధకాలు కాల్చి వేస్తున్నాయి, మొత్తం కాల్చేస్తున్నాయి. నువ్వు కాలిపోతున్నా వీచేసి యేసుక్రీస్తు నామములో. అలాగే మ్యూజిక్ కోటి కుమారు ఈ లవర్స్ గుండెల్లో గదులు ఉన్నాయి, దాంట్లో ఉండండి అని చెప్పిన విన్నాను, కానీ కడుపులో దయ్యాలు నివసిస్తున్నాయని నేను ఫస్ట్ టైం వింటున్నారా బాబు? కడుపులో అది కాదు శివాజీ. పాయింట్ మీకు తట్టలేదు. రాత్రి 10 గంటలకు వస్తే ప్రార్థన 2 గంటలు చేస్తున్నారు, రాత్రి 1 గంట 2 గంటలు చేస్తున్నారు వీళ్ళు. ఏమో మరి కాదు శివాజీ, ఈయన బయట దోసే బైబుల్ దాటి అడుగుతాడు క్వశ్చన్లన్నీ.
ఈ బిడ్డ ఒంట్లో ఉండదు. రా, బయటికి రా. ఆ, మొత్తం నీ శక్తులన్నీ కూడా ఆ, అలాగే. ఆ, ఈ బిడ్డతో నీకున్న కనెక్షన్ తెచ్చేస్తున్నాను. ఆ, ఫాస్ట్గా లాగుతున్నాను. యేసుక్రీస్తు నామములో. బాబు అదేమని అది కాదు, అదేమని ఎయిర్టెల్ కనెక్షనా లేకపోతే వోడాఫోన్ కనెక్షనా? పిచ్చి కదవా. యేసుక్రీస్తు నామములో. ఎవడే కనెక్షన్ పెట్టుకున్నాడండి? కామపిశాచి తోటి ఎవడే కనెక్షన్ పెట్టుకున్నాడు? కనెక్షన్ కట్ చేస్తా అంటున్నాడు. కుమారు చెప్పండి అయ్యా. ఎముకల్ని విడదీస్తున్నాడు ఆయన. అయ్యో 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 అయ్యో. పాతాళం. అంటే దాంట్లో ఒక డౌట్ అండి. పిశాచి కాల్ చేస్తున్నాయి. కామ పిశాచి నువ్వు కాలిపోతున్నా ఇంకా వీడ్చేసి వెళ్ళిపోతున్నా. పోతావా లేదా? రా, బయటికి రా. ఈ ఎండడి బిడ్డ జోలికి రావద్దు. యేసుక్రీస్తు నామములో వీడ్చేసి వెళ్ళిపోతున్నా. యేసు నామములో, యేసుక్రీస్తు నామములో. లేచు. నాకు ఈ 2 క్వశ్చన్లు వచ్చినాయి. కుమార్ నువ్వే తీర్చాలి. ఇప్పుడు వాడిని రేప్ చేస్తున్నారంటే రేప్ చేసేది ఆడదయమా మగదయమా? రెండోది, ఇప్పుడు వాడికి సుఖ ప్రసవం అయిందా, సుఖ విరోచనం అయిందా, ప్రాప్తి కలిగిందా? అన్ని ఒకసారి కలిగే. బార్బలిక్ నమస్కారం. నమస్కారం అండి శాస్త్రి గారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మగదయ్యమే, రెండోది భావప్రాప్తి. ఓ, ఫస్ట్ మగదయమేనా? లేకపోతే ఆడి బొగ్గడికి ఆడికి లెక్క ఆడదనుకో, అది ఈడికి లేకపోతే అది అలా చేస్తుంది. మగదయ్యం కాబట్టి ఈడికి లేకపోయినా దానికి లేచింది. ఎందుకు లోతు నీతిమంతుడు చేయలేదేంటి? అట్నే ఈడు కూడా చేయొచ్చు కదా. అప్పుడు వీళ్ళలోకి ఏమో దూరాల్సి వస్తుంది. కానీ ఈడు మత్తుడే లేడు కదా లోతులో చేస్తానికి. అంటే ఇప్పుడు ఈడు కామపిశాచి ప్రేమలో మత్తుడై ఉన్నాడు కదా శివాజీ. అది కాదు, ఇంకా కాంపిదాచి ఆడిని వదిలిసి శివాజీ ఆడిని వదిలిసి ఈ పుట్టిపాసుని పట్టుకోవాలి పెట్టి నమస్కారం జగదీష్ గారు. జగదీష్ గారు కాదండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. పెళ్లి కానీ అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఏమయ్యో ఏ చెక్ మీద ఉంటావు? మీతో జాగ్రత్తగా ఉండాలి, దాంతో కాదు. ఒకసారి కాల్ ఎలా ఉందండి మీకు? ఎలా ఉంది? మైక్ దగ్గర ఎక్కడ నొప్పి లైట్ ఉంది? ఇప్పుడు నా చేయి పెడతాను. నొప్పి అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ అగ్ని భుజంలో నొప్పి. ఎక్కడ నొప్పి అంటే అక్కడ చేయి పెడతాడా? అదే అడుగుతాం అనుకుంటున్నా. ఎక్కడ నొప్పి అంటే అక్కడ చెయ్యడితే, తలనొప్పి అంటే తల మీద చెయ్యాడతాడు, భుజం నొప్పి అంటే భుజం మీద చెయ్యాడతాడు, అక్కడ నొప్పి అంటే అక్కడ కూడా ఆడతాడు. మరి కాదు, యాక్చువల్లీ ఇప్పుడు రాంగ్ ప్లేస్ లో నొక్కుతాడు. ఎందుకంటే రేప్ చేస్తే నొప్పి అక్కడే కదా జరగాల్సింది. అది మగాడికి రేప్ చేస్తే ఎక్కడ నొప్పి అవ్వాలి? ఐదరు ముందు కానీ లేకపోతే వెనక కానీ. జిప్ ఉందా వెనకాల? ఏమన్నా జిప్ వెనకాల పెట్టాడా? ఏమంటావు ఇప్పుడు పృష్ఠభాగంలో ఇది ఏనంటాలంటావు ఏంటి? మరి కరెక్టే కదా. అదే కదా అబ్బాయి, వీడికి రేప్ అంటే ఎక్కడ చేస్తారబ్బా? నాకు తెలిసి నీకు తెలిసి జంతువులైనా మనుషులైనా చేసేది అక్కడే కదా. అంతే భయ్యా, అంతే. విడిచేసి వెళ్ళిపోతుంది. ఏసునామను విడిచేసి వెళ్ళిపోతుంది. నొప్పి ఉండదు. ఏసునామం నొప్పి తీసేస్తున్నాను. బయటికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఎలా ఉంది? చెక్ చేసుకోండి. పైకి లేపండి. మీరు బాగుంది. నొప్పి ఉందా? నొప్పి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి బోలో నొప్పి లేదంటే నువ్వు అరే దొంగ, నీకు కింద కన్నం ఉందా, భుజం మీద కూడా కన్నం ఉందా నీకు? వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారు. కుమారు, వాడికి ఎందుకు నొప్పి లేదు చెప్పు చూద్దాం. నీకు మాత్రం ఏం తెలుసు, నేను చెప్తా.
వాడు దయ్యం వెళ్ళిపోయి ఈడు నొప్పుందా అని అడిగే లోపల ఆ గ్యాప్ లో వాడు తొండగాడు వచ్చి ఆయింట్మెంట్ రాసేసాడు. అందుకని నొప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ తొండగడ దగ్గరికి వెళ్ళలేడు. నీకు అంతే కాదు. వెళ్ళిపోతుంది ఏసునామంలో ఆ నొప్పి ప్రైవేట్ పార్ట్నర్ నొప్పి ఏసునాలు విడిచేసి వెళ్ళిపోవాలి ఇప్పుడే. అదిగో ఇప్పుడు చెప్పాడు అసలు రహస్యం, విన్నారా? కనుమరుగైపోతుంది నొప్పి వెళ్ళిపోతుంది. వినలేదా? ఒకసారి మళ్ళీ పైకి లేపండి. మీరు బాగుంది, నొప్పి ఉందా? నొప్పి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గోలో చేసి వెళ్ళిపోతుంది ఏసునామాలు విడిచేసి. ఎక్కడ నొప్పి లైట్ ఉంది? ఇప్పుడు నా చేయి పెడుతున్నాను, నొప్పి అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ అగ్ని భుజంలో నొప్పి మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. ఏసునామాలు విడిచేసి వెళ్ళిపోతుంది. నొప్పి ఉండదు. ఏసునామా నొప్పి తీసేస్తున్నాను బయటికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు ఎలా చెక్ చేసుకోండి. ఈ దొంగన కొడుక్కి ఇక్కడ తీసాడా, ఇక్కడ దెయ్యాన్ని వదిలించాడా, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత సేమ్ మీడియా వస్తాడు, మళ్ళీ అది వచ్చి రేపు చేస్తుందని వీడిని. అవునా? ఫుల్ గా వదలలేదు అనమాట. ఈడు ఎంత సాటిస్ఫై చేయకపోతే మళ్ళీ వచ్చి రేపు చేస్తా చెప్పు. వీడికి బాగా నచ్చినట్టుంది శివాజీ కుమారు. పాయింటే పైకి లేపండి. ఏంద్ర పైకి లేపమంటాను? నీ అమ్మ సీతం. ఇప్పుడు గణేష్ మహారాజుని కూడా తీసుకుపోయి ఏజ్ గాని పెట్టారా? ఇప్పుడు చూడు ప్రైవేట్ పార్ట్ లో నొప్పి అంటే ఇప్పుడే అన్నాడు, విన్నావా? గణేష్ మహారాజ్ కి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టామంటున్నా నీకు తెలీదా? ఇదేంటిది కత్త ఒకటి అట్టుకొని కూర్చొని ఉంటాడు వేసుగాడు, పోతు కూర్చుంటాడు, అలా కూర్చుంటాడు. అవును, అదేదో సినిమాలో గాడిద మీద సాయి వచ్చినట్టు అలీ వస్తుంటాడు, అట్లే ఉన్నాడు అచ్చు. వినేమన్నాడు? నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది ఏసునామంలో. ఆ నొప్పి ప్రైవేట్ పార్ట్నర్ నొప్పి ఏసునాలు విడిచేసి ఇప్పుడు విన్నా ప్రైవేట్ మాటలు నొప్పి అట. అది ఇప్పుడు అసలైన దానికి వచ్చాం.